ప్రేమ. ఎపిసోడ్ 65 ఫేమస్ వయలినిస్ట్ కూతురివా. పవిత్ర ఒక్కసారి చెప్పగానే విజయ్ అక్కడే ఉండడానికి ఒప్పుకున్నాడు. తరువాత ఇంటికి బయలుదేరుతున్న పవిత్రకి ఇద్దరు మిత్రులు ఫిల్మ్ టీం నుండి కాల్ వచ్చింది. దామిని కొన్ని ఎక్స్ట్రా సీన్స్ చేయాల్సి ఉండడం వల్ల పవిత్రను కూడా మధ్యాహ్నం షూట్కి రావాలని చెప్పారు. పవిత్రను అట్లీస్ట్ గేటు బయట వరకైనా సెండ్ ఆఫ్ చేయాలని అనుకుని, రా సంజయ్, బయటి వరకు నీతో వస్తాను అంటూ విజయ్ అతని వీల్ చైర్ను మూవ్ చేసుకుంటూ పవిత్రతో గేట్ దగ్గరికి వెళ్తాడు. పవిత్ర నవ్వుతూ విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ కి గుడ్ బై చెప్పి ఇంటి లోపల నుండి బయటికి వెళ్లిపోతుంది. పవిత్ర విజయ్ వీల్ చైర్ను పుష్ చేస్తూ బయటికి తీసుకుని వెళ్తుండగా, మధుశ్రీ, నువ్వు వయలిన్ చాలా చాలా బాగా ప్లే చేశావు. నీకు ఇంత టాలెంట్ ఉందని నాకెప్పుడూ చెప్పలేదెందుకు అని విజయ్ అడుగుతాడు. హహా, నువ్వెప్పుడూ అడగలేదు కదా అంటూ చిరునవ్వుతో బదులు ఇస్తుంది పవిత్ర. విజయ్ అతని తలను పైకెత్తి పవిత్ర కళ్ళలోకి చూస్తూ, ఓకే ఓకే, ఇంకా నీ గురించి నాకు తెలియని విషయాలు ఏమేమున్నాయి చెప్పు అని అడుగుతాడు. పవిత్ర ఒక్క క్షణం ఆలోచించి, నీకు నీ కూతురు గురించే తప్ప అన్నీ తెలిసిపోయాయి అని మనసులో బాధగా అనుకుంటుంది. కాని ఖుషీ గురించి విజయ్కి ఇప్పుడే చెప్పడం మంచి సమయం కాదని మౌనంగా తలను ఊపుతూ, ఏం లేవు, నా గురించి ప్రతి విషయం నువ్వు ఆల్రెడీ తెలుసుకున్నావు. అయినా ఇంతకన్నా వేరే సీక్రెట్స్ ఏముంటాయి నా దగ్గర అని అంటుంది. విజయ్ బ్లాంక్ గా పవిత్ర ముఖాన్ని చూస్తూ, ఎప్పటి నుండి నీ గురించి అన్ని తెలుసుకున్నాను అనుకుంటాడు. విజయ్ ప్రతిసారి పవిత్రను పూర్తిగా అర్థం చేసుకోలేదనే అనుకునేవాడు. పవిత్ర గురించి అతనికి తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అని విజయ్ ఫీల్ అవుతాడు. అసలు పవిత్ర 5 సంవత్సరాలు అబ్రాడ్లో ఎందుకుంది? సడన్ గా దేశం వదిలి వెళ్లడానికి కారణమేంటి? అబ్రాడ్లో ఒంటరిగా ఎవరితో కనెక్షన్ లేకుండా ఎలా గడిపింది? వంటి ప్రశ్నలకు విజయ్కి ఇంకా సమాధానం దొరకలేదు. అయినా పవిత్ర మాత్రం ఆమె గురించి అన్నీ తెలిసిపోయాయని అనడంతో విజయ్కి ఎలా రిప్లై ఇవ్వాలో అర్థం కాలేదు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. సైలెన్స్ ను బ్రేక్ చేస్తూ, సరే, అసలు నేను వయలిన్ ఎలా నేర్చుకున్నానో చెప్తాను. యాక్చువల్గా మా అమ్మ ఒక వయలినిస్ట్. సో చిన్నప్పుడు నేను రోజూ పొద్దున్నే అమ్మ మ్యూజిక్తోనే నిద్రలేస్తూ అమ్మ మ్యూజిక్ని లాలిపాటలా వింటూ పెరిగాను. ఇక కొంచెం పెద్దగా అయ్యాక అమ్మ వయలిన్ ఎలా ప్లే చేయాలో నేర్పించింది. మా అమ్మ ఒక మ్యూజిక్ టీచర్ లాగా నాకు నేర్పిస్తూ మ్యూజిక్ నేర్చుకోవాలన్న ఆశను కల్పించింది అని పవిత్ర ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీ అమ్మ వయలినిస్టా? నాకు తెలీదు నువ్వు చెప్పేంతవరకు అని ఆశ్చర్యంగా జవాబు ఇస్తాడు విజయ్. విజయ్ మోహనకృష్ణ భార్య నీలాంబరి వయలినిస్ట్ అని అనుకున్నాడు. పవిత్ర అమ్మ లతశ్రీ అని విజయ్కి తెలీదు. నీలాంబరి ఎప్పుడూ కిటీ పార్టీలకు, క్లబ్స్ కి వెళ్తూ కార్డ్స్ ఆడడంలో టాలెంటెడ్ అని విన్నాను. కాని వయలినిస్ట్ అని విజయ్ ఎప్పుడూ వినలేదు. పవిత్ర చిన్నగా నవ్వుతూ, అవును, నువ్వు లతశ్రీ అన్న పేరుని ఎప్పుడైనా విన్నావా? అట్లీస్ట్ శ్రీరాగా అనైనా విన్నావా అని అడుగుతుంది. లతశ్రీ పేరు విని కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఆమె స్టేజ్ నేమ్ శ్రీరాగా అని వినగానే విజయ్ గుర్తుపడతాడు. అతని కళ్ళు సడన్ గా అడ్మిరేషన్తో మెరిసిపోతాయి. శ్రీరాగా గారా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. 20-30 సంవత్సరాల ముందు శ్రీరాగా అన్న పేరుతో పాపులర్ అయిన లతశ్రీ టాలెంట్ గురించి ప్రతి మ్యూజిషియన్ కి తెలుసు. పవిత్ర అంత గొప్ప వయలినిస్ట్ అయిన శ్రీరాగా కూతురని విజయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే చాలా సర్ప్రైజ్డ్ గా ఫీల్ అవుతూ, అంటే మీ అమ్మ నిజంగా శ్రీరాగా గారా అని అడుగుతాడు. హహా, నిజంగా ఒకరు, అబద్ధంగా ఒకరు ఉంటారా? శ్రీరాగా అలియాస్ లతశ్రీ మా అమ్మ అంటూ నవ్వుతూ చెప్తుంది పవిత్ర. మరి మీ అమ్మ శ్రీరాగా గారైతే మిస్టర్ మోహనకృష్ణ ఎందుకు మీ అమ్మ నీలాంబరి, మీ చెల్లి దామిని అని చెప్పాడు అని కన్ఫ్యూజ్డ్ గా అడుగుతాడు విజయ్. అది వినగానే పవిత్ర షాక్ అవుతుంది. విజయ్ ఎందుకు మోహనకృష్ణను, అతని ఫ్యామిలీను స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నాడో పవిత్రకి ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యింది. విజయ్ను వాడుకోవడానికి, అతని ఆస్తులను ఉపయోగించుకుని పైకి రావడానికి మోహనకృష్ణ ఇలాంటి అబద్ధాలు కూడా చెప్తాడని పవిత్ర అనుకోలేదు. విజయ్కి ఇప్పుడే ఆమె ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ పవిత్ర చెప్పలేకపోతుంది. అందుకే ఏదో ఒకటి చెప్పాలని అనుకుని,
ఐఎమ్ సారీ మిస్టర్ విజయ్, అతను నీకు అబద్ధం చెప్పాడు. ఎందుకంటే అతనికి మా అమ్మ గురించి బయటకు తెలియడం ఇష్టం లేదు. మా అమ్మ వల్ల అతని జీవితానికి తలవంపులు వచ్చాయని ఆయన ఫీల్ అవుతాడు. అందుకే అలా చెప్పి ఉంటాడు అని మెల్లగా వివరిస్తుంది. విజయ్కి లతశ్రీ గురించి కొద్దిగా తెలుసు. మ్యూజిక్ కెరియర్లో మంచి సక్సెస్తో ముందుకు వెళ్తున్న లతశ్రీ సడన్ గా ఆ రూట్ ను వదిలేసి శ్రీరాగ పేరుతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అంతేకాదు, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా ఆమెకి ఇవ్వాల్సిన కొన్ని గంటల ముందు రూమర్స్ రావడం వల్ల ఆమె సూసైడ్ చేసుకుందని కూడా విజయ్కి తెలుసు. గతంలో జరిగిన ఆ విషయం బయట వాళ్లకు చాలా షేమ్ఫుల్ గా కనిపించి ఉండొచ్చు. అందుకే మోహనకృష్ణ కూడా దాని గురించి బయటకు తెలియనివ్వకూడదని అనుకుంటున్నాడనుకుంటా అని విజయ్ అర్థం చేసుకుంటాడు. పవిత్ర తల కిందికి దించుకుని చాలా బాధగా ఉండడం విజయ్ గమనించి అనవసరంగా తన గతం గురించి మాట్లాడి పవిత్రను బాధపెట్టానని ఫీల్ అవుతాడు. ఇమ్మీడియేట్ గా పవిత్రను కంఫర్ట్ చేస్తాడు. సారీ, ఐఎమ్ సారీ మధుశ్రీ, నేనివన్నీ అడిగి ఉండకూడదు. నువ్వు బానే ఉన్నావు కదా అని కన్సర్న్డ్ గా అడుగుతాడు. పవిత్ర చిన్నగా నవ్వుతూ ఐఎమ్ ఫైన్, నాకేం కాలేదు అంటూ సమాధానమిస్తుంది. బండరాయిలాగా ఎప్పుడో మారిపోయిన తన మనసుకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దగా బాధపెట్టవు. మోహనకృష్ణ ఆమె అమ్మ గురించి చెప్పుకోడానికి సిగ్గుగా ఫీలవుతున్నాడని విజయ్తో ఊరికే చెప్పింది. ఒకవేళ మోహనకృష్ణ నిజంగా అలా ఫీలైతే పవిత్ర అతన్ని ఊరికే వదిలిపెట్టదు. అతనికి తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తుంది. పవిత్ర గురించి ఇంకొంత తెలుసుకున్నందుకు విజయ్ కొంచెం హ్యాపీగా ఫీలవుతాడు. వెంటనే ఎగ్జైటెడ్ గా, ఒకవేళ మీ అమ్మ శ్రీరాగ గారైతే మీ తాతయ్య గారు హైదరాబాద్లోనే ఫేమస్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ కదా అని అడుగుతాడు. హా అవును, మా తాతయ్యకి ఆయుర్వేదిక్ మెడిసిన్లో చాలా నాలెడ్జ్ ఉంది. ఆయన దగ్గరకు చాలా మంది వస్తూ ఉంటారు ట్రీట్మెంట్కి. ఎలాంటి వారినైనా ఈజీగా ట్రీట్ చేస్తారు. మా తాతయ్య పేరు రాజేశం అని నవ్వుతూ పవిత్ర ఆమె తాతయ్య గురించి చెప్తుంది. హా, నాకు కూడా ఆయన గురించి తెలుసు. ఆయన గురించి చాలా విన్నాను. అమ్మ కూడా ఎప్పుడూ ట్రీట్మెంట్ కోసం ఆయన దగ్గరికే వెళ్తూ ఉండేది. ఆయన చేతిలో నిజంగా ఏదో మ్యాజిక్ ఉంది అంటూ ఎగ్జైటెడ్ గా చెప్తాడు విజయ్. పవిత్ర అలాంటి ఫేమస్ ఫ్యామిలీ నుండి వచ్చిందని విజయ్ ఊహించలేదు. ఫ్రంట్ గేట్ దగ్గరికి వెళ్లే వరకు ఇద్దరూ ర్యాండమ్ గా మాట్లాడుతూ ఉంటారు. విజయ్ అతని డ్రైవర్తో పవిత్రను షూటింగ్ సెట్ దగ్గరికి డ్రాప్ చేయమని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతాడు. పవిత్ర షూటింగ్ సెట్ కి చేరిన తర్వాత ప్రీతికి కాల్ చేసి ఖుషీని తీసుకుని సెట్ దగ్గరికి రమ్మని చెప్తుంది. రత్తాలు చేయాల్సిన 3 సీన్లను త్వరగా ఫినిష్ చేసి డైరెక్టర్కి చెప్పి బయటికి వచ్చేస్తుంది. సెట్ బయట ప్రీతి కార్ను చూసి ఆనందంగా వెళ్లి అందులో కూర్చుంటుంది. కారు లోపల కూర్చున్న వెంటనే పవి బేబీ అని ఎగ్జైటెడ్ గా అరుస్తూ ఖుషీ హక్ కోసం చేతులు చాచుతుంది. ఖుషీ బేబీ అంటూ పవిత్ర తన క్యూట్ కూతుర్ని హత్తుకుని ఆమె బుగ్గల మీద ముద్దులు పెడుతుంది. చాలా రోజులు దూరంగా ఉన్న ఈ తల్లి కూతుర్లు ఒకరినొకరు చాలా చాలా మిస్ అయ్యారు. పవిత్ర ఖుషీని ఆమె వడిలో కూర్చోబెట్టుకుని, ఈరోజు డిన్నర్ నా ఇంటి దగ్గర చేద్దాం, చెప్పండి మీకేం తినాలనుంది అని అడుగుతుంది. బిర్యానీ ఓకేనా అని ప్రీతి డ్రైవర్ సీట్ నుండి పక్క సీట్లో కూర్చున్న పవిత్రను చూస్తూ అడుగుతుంది. ఏ బిర్యానీ! పవి బేబీ, బిర్యానీ చాలా బాగుంటుంది. బిర్యానీ తిని చాలా రోజులవుతుంది. నాకు పవి బేబీ చేతి బిర్యానీ కావాలి అంటూ చప్పట్లు కొడుతూ క్యూట్ గా అరుస్తుంది ఖుషీ. హహా, ఓకే అయితే ఆరెంజ్, ముందు మార్కెట్కి డ్రైవ్ చెయ్యి, చికెన్ కొందాం. హా, ఆనంద్ని కూడా డిన్నర్కి జాయిన్ అవ్వమని చెప్పు అని పవిత్ర అంటుంది. హా, ఇప్పుడే కాల్ చేసి చెప్తాను అని ప్రీతి హ్యాపీగా చెప్తుంది. ప్రీతి చేతిలో నుండి ఫోన్ను తీసుకుని, నువ్వు డ్రైవింగ్ మీద ఫోకస్ చెయ్యి, ఆనంద్కి నేను కాల్ చేస్తాను అని చెప్పి పవిత్ర ఆనంద్కి కాల్ చేస్తుంది. కొద్దిసేపు తర్వాత ముగ్గురూ కలిసి కావాల్సినవన్నీ కొనుక్కుని మళ్లీ కారులోకి వస్తారు. ఇక ఇప్పుడు డ్రైవింగ్ పవిత్ర టర్న్. పవిత్ర విజయ్ అపార్ట్మెంట్స్ వైపుకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. పవిత్ర చాలా రిచ్ పీపుల్ ఉండే ఏరియాలోకి ఎంటర్ అవ్వడం గమనించి ప్రీతి కన్ఫ్యూజ్డ్ గా, పవి, నువ్వెక్కడుంటున్నావు అని అడుగుతుంది.
ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేశాం అని బదులు ఇస్తూ విజయ్ అపార్ట్మెంట్స్ గేట్ వైపుకి టర్న్ తీసుకుంటుంది. ఇంత పెద్ద గేట్ని చూడగానే ప్రీతి షాక్ అయ్యి, ఓ మై గాడ్, నువ్వు ఇక్కడ ఉంటున్నానని మాత్రం చెప్పకు అంటుంది. హహా, ఇక్కడే ఉంటున్నాను అని నవ్వుతూ ప్రీతికి సమాధానమిచ్చి సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర కార్ను ఆపుతుంది పవిత్ర. చిన్న ఓల్డ్ కార్ రావడం చూసి సెక్యూరిటీ గార్డ్ ఇమ్మీడియట్ గా, హేయ్, ఇలాంటి కార్స్కి ఇక్కడ అలవ్ లేదు, వెళ్లి వేరే చోట పార్క్ చేసుకోండి అని అరుస్తాడు. పవిత్ర విండోను కిందికి అని బయటకు ఒక కీ కార్డ్ను చూపిస్తూ, ఈ అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నా, లోపలికి అలవ్ లేదా అని అడుగుతుంది.